హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్ అందరికీ. నా మార్నింగ్ వచ్చేసి 8-7 అవుతుంది. ఈరోజు తొందరగా బ్లాగ్ స్టార్ట్ చేసిన. నిన్న మొన్న మనకు 2 రోజుల బొక్కెడిపోయింది బాగా గట్టిగా. మనకు మంచిగా దంది ఎప్పుడు అయిందంటే పోయిన శనివారం ఆదివారం నాడు శనివారం నాడు 2500, ఆదివారం నాడు 1800 ఏమైంది. అంటే డీజిల్ గుర్తం కలుపుకొని చెప్తున్నా. పోవంగా ఏదైతే మొత్తం వీడియో చేసిన ఆ రోజు ఎంత వచ్చిందో చూడండి. అయితే నిన్న మొన్న 600 అయింది, నిన్న 400 అయింది, అంతకుముందు రోజు 700 అయింది. మరి ఘోరం ఉంది. డీజిల్ బండ్లు అలో చేస్తలేరు కదా. మనం ఇటు ఇంచుమించు లోకల్ ఏరియాలు, డిస్టిక్ కింద వచ్చే ఏరియాలు షామీర్పేట, తుర్కపల్లి, ఇటు కొంపల్లి, గుళ్ళపోచంపల్లి, బాచ్పల్లి, మియాపూర్, ఇటు పరాన్సర్ దగ్గర నడిపించుకుంటున్నాం కాబట్టి మనకు తక్కువనే అవుతుంది. ఈరోజు అయితే మినిమం కొడతానికి ట్రై చేద్దాం. మనకి ఈరోజు మనము దంద మీద గెలుస్తామా, దంద మన మీద గెలుస్తా చూద్దాం. ఈరోజు ఎక్కడికి 1000 రూపాయలు చేస్తాం చూద్దాం. కనీసం మన 1000 రూపాయలు చేసుకుందాం చూద్దాం. కక్కుర్తి ఏం లేదు. ఇలా డీజిల్ పోగా ఒక 800 మిలియన చాలు. మరీ ఘోరం అంటే మరీ ఘోరంగా పడుతున్నాయి బుకింగ్లు. నిన్న దంద కాక డీజిల్ హాఫ్ ట్యాంకే చేసిన. అంటే ఫుల్ ట్యాంక్ మొన్న చేస్తే హాఫ్ ట్యాంక్ ఉండే, అట్నే వచ్చిన హాఫ్ ట్యాంకు. ఈరోజు సగం రోజు దంద చేసి ఫుల్ ట్యాంక్ వేసుకుందాం. డీజిల్ చూడండి, హాఫ్ ట్యాంక్ ఉంది డీజిల్. బుకింగ్స్ 0, ఇంకా స్టార్ట్ చేయలే బుకింగ్లు. మొత్తం వీడియో సాయంత్రం వరకు, ఇంటి వరకు చూడండి. సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తాను. ఒక ర్యాపిడో, ఓలా, ఊబర్ ఆటో డ్రైవర్ పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎంత వేసుకున్నా మొత్తం మీరు డీటెయిల్గా చెప్తా. బుకింగ్ అయిపోయిన డ్రాప్ అయిపోతాయికి ప్రతి బుకింగ్కి ఎంత వచ్చింది, ఎన్ని బుకింగ్లు వచ్చినాయి అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబ్ కౌంట్ మొన్నటిదాకా ఫాస్ట్గా పోయింది, ఇప్పుడేమో ఇట్లా పోతుంది సబ్స్క్రైబర్ కౌంట్. వీడియోస్ మంచిగానే చేస్తున్నా కానీ అది అందరికి రీచ్ అవుతుందో లేదు అర్థమవుతలేదు. కనీసం రీచ్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నా కానీ మనకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. వీడియో పూర్తి అయితే ఫస్ట్ బుకింగ్ అయిపోయినాక మీకు ఎడిట్ చేద్దామని చూసినాక ఎడిట్ కాలేదు. అయితే ర్యాపిడోలో వచ్చి 378 వచ్చింది. ఫస్ట్ బుకింగ్ అప్డేట్ కాలేదు, చూపిస్తాను మీకు. చేద్దామనుకున్న రికార్డ్ చేయలేను. 378 వచ్చింది. 378 వచ్చినాక ఇప్పుడు నెక్స్ట్ అదే బుకింగ్ ఒకటి ఓలాలో కొట్టి ఫస్ట్ బుకింగ్ 173, సెకండ్ బుకింగ్ ఇది. 2 బుకింగ్లు కలిపి ఇంచుమించు 20 రూపాయలు, 30 రూపాయల దాకా 600 అయినాయి. సాయంత్రం వరకు ఇట్నే కొడదాం. ఈరోజు శనివారం కదా, గట్టిగా కొడదాం. ఈరోజు దందా ఎంత అయిపోయి ఉంటుందో చూపిస్తాను. మార్నింగ్ ఒక ట్రిప్ నిజాంపేట, మేడ్చల్ నుంచి నిజాంపేట కొట్టిన, అది 400 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నిజాంపేట అయిపోగానే నిజాంపేట నుంచి గుడ్లపోచంపల్లి కొట్టిన, అదొకటి ఎంత మనకు 173 వచ్చింది. ఆ 2 డ్రాప్లు మీకు అప్డేట్ చేసిన కదా. తర్వాత ఇంకా ఓలాలో ఒకటి, ర్యాపిడో ఒకటి డ్రాప్ అయిపోయిన తర్వాత మొత్తము ఇంకా 3 డ్రాప్లు అనుకుంటా. 3 డ్రాప్లు 2 డ్రాప్లు మొత్తం ఇటు లోకల్లో కొట్టినా. అవేవి మన ఓలాలోనే కొట్టినా. మనకు మొత్తం వచ్చే రోజు ఇప్పటికి చూపిస్తా. ఈ 370 అయితే 400 వచ్చింది మనకు. వచ్చేసి ఇది నిజాంపేట, అది ప్రగతి నగర్ నుంచి, మేడ్చల్ నుంచి ప్రగతి నగర్ది ఇది. తర్వాత ఓలాలో ఒక బుకింగ్ కొట్టిన, అది 173 గుడ్లపోచంపల్లి వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది లోకల్లో అపర్ణ మెడోస్ గుడ్లపోచంపల్లి నుంచి, ఇది గుడ్లపోచంపల్లి నుంచి కొంపల్లి సుచిత్ర రసస్పురం పడుతుంది. తర్వాత దించేయంగానే ఒక 5 నిమిషాలు ఆగంగానే సుచిత్ర రష్ హాస్పిటల్ పక్క గల్లీలో నుంచి ఇక్కడ దూలపల్లి రోడ్లో పడ్డది 136. మొత్తం మనకు వచ్చి ఇప్పటికీ 4 బుకింగ్లు అయినాయి. ఒకటి 400, ఒకటి 173, ఒకటి 139, ఒకటి 136. చిన్నవి వస్తున్నాయి. ఎత్తుదామంటే భయం అవుతుంది. పికప్ 2-3 కిలోమీటర్లు ఉంది, అందుకే ఎత్తుకుంటలే. ఇంచు 800 అయింది ఇప్పటికి. ఒక 400 డీజిల్ పోసిన, 800కి 400 మిగిలింది. సాయంత్రం వరకు కనీసం ఒక 1000 రూపాయలు టెర పెట్టుకుందాం. ఎక్కువ అయితే దూరం తిరిగిపోతుంది. మాకు తక్కువనే అయితే తెలియదు. నిన్న 400 అయింది కదా, తక్కువతొద్దు. అన్ని పోవంగా ఒక 1000 రూపాయలు చేస్తాం. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకూడదు. కొంచెం వెహికల్స్ ఉన్నాయి కదా, డిస్టర్బెన్స్ వస్తే కొంచెం ఏమనుకోకండి. నేను మొత్తం అప్డేట్ చేస్తూ ఉంటా. ఇది 653 ఇంట్లో ర్యాపిడోలో, ఓలాలో 173. ఇప్పటికి ఇది అయింది. 1:30 వరకు కొట్టి 1:30 లంచ్ చేసేసి మళ్ళీ మీతో బుకింగ్లు అప్డేట్ చేస్తూ ఉంటాం. మీకు లాస్ట్ దాకా చూడండి. చూసినప్పుడు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంకా లంచ్ టైం అయింది, లంచ్ చేసేద్దాం. మళ్ళీ వెయిట్ చేస్తే బుకింగ్లు ఆగుతాయని
సింపలి ఇక్కడ డిమార్ట్ దగ్గరకు వచ్చిన బుకింగ్ కొంచెం సేపు పడేయని తినేద్దాం అనుకుంటున్నాం. మనకి ఇప్పటికి వచ్చేసి టైం ఇక్కడ చూడండి, టైం వచ్చేసి 1:06 అవుతుంది. ర్యాపిడోలో మనకు 902 రూపాయలు అయింది. ఓలాలో 180 అయింది. మొత్తం మనకు 1080 రూపీస్ అయింది. ఒకటే అవుతుంది. తినేద్దాం, ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. 1:30కి మళ్ళీ బుకింగ్ స్టార్ట్ చేద్దాం. సాయంత్రం వరకు మినిమం ఇంకో 1000 రూపాయలు కొడతానికి ట్రై చేద్దాము. అయితే ఒక చూస్తాం. 400 డీజిల్ పోయింది, 600 మిలిగింది, 700 మిలిగింది అనుకోండి. ఇప్పుడు 400 డీజిల్ పోయింది. 1000 రూపాయలు 1100 చేస్తే 400 డీజిల్ నిన్న పోసుకోలేదు. దందగాలేదు, 400 అయిందని పోసుకోలేను. ఈరోజు పోసేసిన 400 డీజిల్ పోసిన, 700 మిలిగింది మనకు. సాయంత్రం వరకు కనీసం అన్న ఇంకొక 800 మిలిటెడ్ చేద్దాం, చూద్దాం, ట్రై చేద్దాం. 800 చేద్దాం. 1000 రూపాయలు కొట్టకుండా ఒక 800 కొడదాం. అలాగే ఒక 200 డీజిల్ పోయినా కానీ ఒక 600, 700, 1300 దాకా మిగులుతుండొచ్చు అనుకుంటున్నా నేను. మళ్ళకైతే దంద మనతో ఆడుకుంది అనుకో, ఇంకా అయిపోయినట్టే, మనకు బొమ్మ అయిపోతుంది. చూద్దాం సాయంత్రం వరకు. అయితే మధ్యాహ్నం లంచ్ ఇట్లా అంతా అయిపోయిన తర్వాత కొన్ని డ్రాప్స్ కొట్టిన, మొత్తం ఇప్పుడు అప్డేట్ చేసి చూపండి. టైము వచ్చేసి సాయంత్రం 4 అవుతుంది. టైం వచ్చేసి బుకింగ్ చూడండి, టైం వచ్చేసి సాయంత్రం 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ర్యాపిడోలో 1135 రూపీస్ అయింది. నెక్స్ట్ ఓలాలో 2 రైడ్స్ కొట్టిన. 2 రైడ్స్ కొడితే 116 రూపీస్ ఒకటి, 173 రూపీస్ ఒకటి. మొత్తం కలిపి మనకు వచ్చి ఇప్పుడు అయింది 1430 రూపాయలు అయింది. అలా 400 పొద్దున డీజిల్ పోసినాం కదా, 1000 రూపాయలు మిగిలింది. ఇప్పటికి 400 డీజిల్ పోస్తే సాయంత్రం మనం బయటపడికి ఇంకో 100-200 పడుతుంది. సాయంత్రం ఎంతైతే మొత్తం చూస్తే అయితే సాయంత్రం వచ్చేసి 6:30 అవుతుంది. మనకి ఇంకొక గంట అయితే బుకింగ్లో సుచిత్ర దగ్గర వరకు వెళ్ళిపోదాం. మనము అల్వాల్లో ఉన్న ఇప్పుడు ఎగ్జాక్ట్గా సుచిత్ర దగ్గరకు పోయి అక్కడ వెయిట్ చేద్దాము. మనకు మేడ్చల్ పడుతుంది. లేకపోతే ఇంకో గంట అయిందంటే ఇంకా పోలీసులు ఎడబడతానే ఉంటారు. మళ్ళీ ముందే శనివారం ఈరోజు ఇంకా పట్టుకుంటే డీజిల్ అటల్ మన లోపలికే పోతుంది. అందుకని ఇక ఉన్న రోజు ఒక 4-5 నెలలు ఉంటాం మన సిటీలో. అప్పటికన్నా నడిపించుకుందాం, ఇట్లానే అటు ఇటు లోపల నడిపించుకుందాము. మళ్ళీ వాళ్ళకి దొరికితే కూడా మళ్ళీ ఫైన్లు ఎక్కువ ఉంటాయి కదా. అందుకనే ఇక ఇక్కడికి ట్రిప్ ఆపేస్తున్నా. మన కెమెరాలో కూడా కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది. అప్పటివరకు లాస్ట్ వీడియో వస్తుందో తెలియదు. కాకపోతే లాస్ట్ ఇంకో డ్రాప్ మాత్రం కంపల్సరీ కొడతా. మనకి ఇప్పుడు వచ్చేసి ఓలాలో చూపిస్తాను నేను. ఓలాలో 4 రైడ్లు అయినాయి. బ్యాలెన్స్లో చూసుకుంటే 122 ఒకటి, 145 ఒకటి, 116 ఒకటి, 173 ఒకటి. ఇవి ఓలాలో 4 బుకింగ్స్. 1, 2, 3, 4. ఇది December 21. December 22లో 20 ఒకటే కొట్టిన. 4 బుకింగ్స్ ఇన్ అయినాయి. అయితే ఇది ఇప్పుడు లాస్ట్ డ్రాప్. ఇది ఎండ్ చేస్తున్నా. 216 వచ్చింది. సురారం కాలనీ నుంచి ఇక్కడ అల్వాల్కి 216 వచ్చింది. ఇది డ్రాప్ కంప్లీట్ అయిపోయింది. మనకు వచ్చేసి 1351 1151 వచ్చింది. అందులో ఒక 600 అయింది. ఓలాలో 600 అయింది. 1950 రూపాయలు అయింది ఇప్పటికి. ఇది చూస్తారు కదా, 1950 రూపాయలు అయింది ఇప్పటికి. ఒక బుకింగ్ తీసుకుందాం. ఒక 200-250 వచ్చిన అది డీజిల్కి అయిపోతుంది. పొద్దున్న ఒక 400 డీజిల్ పోసిన, 1900కి వెళ్ళి 400 పోతే 1500 మిగులుతాయి. 1500కి వెళ్ళి ఇప్పుడు 300 డీజిల్ పోస్తాము. రేపటికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి 1200 ఈరోజు మొత్తం కలిపి 1200 మిగిలినట్టు. ఇంకొక పోయే వరకు అలా ఒక 200 డ్రాప్ వేసినా కానీ అదొక 200 అనుకోండి. అదొక 200 అంటే ఇంచుమించు ఒక 1400 అనుకోండి. మొత్తం ఈరోజు మొత్తం 1400 అయినట్టు. December 21 రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎర్నింగ్ ఇది. మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో, నేను మార్నింగ్ నుంచి ఒక సాయంత్రం వరకు ర్యాపిడ్ ఆటో డ్రైవర్ది ఇన్కమ్ ఎంత వస్తుందో అనేది మీకు పూర్తి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రతి డ్రాప్ ఎక్స్ప్లెయిన్ చేసిన. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మీరు ఎవరు చెప్పి 4000 అవుతుంది, 5000 అవుతుందని నమ్మకండి నాకు. ఎందుకంటే ఈడ బుకింగ్లు అంతగానే మేము అవుతాడు. ఇప్పుడు సిటీ బండ్లు, డిస్టిక్ బండ్లు, సిటీలో డిస్టిక్ బండ్లు, డీజిల్ బండ్లు సిటీలో తిరగనిస్తలేదు. కాబట్టి మేము ఇక్కడ లోకల్లో తిరుగుతున్నాం కాబట్టి 1500 కంటే ఎక్కువగా ఉన్న తెలిసి లాస్ట్ అంటే ఒక 2000 అయితే ఉండొచ్చు. సిఎన్జి తక్కువ తాగుతుంది కాబట్టి సిఎన్జి మూలంగా ఒక 2000 అయితే ఉండొచ్చును అనుకుంటున్నా. ఇక్కడ వరకు అయితే వీడియో కంప్లీట్గా చూసారు కదా. నేను మొత్తం మార్నింగ్ నుంచి ఎంతవరకు కంప్లీట్ చేసిన, ప్రతి ఒక్కటి అప్డేట్ చేసిన. నా కష్టం తగ్గట్టు మీకు ఎవరెవరు వీడియో చూస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్ కౌంట్ అనేది పెంచండి. ఈ వీడియో మనది ఎక్కడికో పోవాలని కోరుకుంటున్నా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.